హాయ్ అండి, ఈరోజు చేపల కూర వండుతున్నాను. మచిలీపట్నం ఫిష్ కర్రీ అండి. పెద్ద చేప పేరు వచ్చి బొచ్చి అండి. ఒకటే తీసుకున్నాను. దగ్గరగా ఒక 10 ముక్కలు దాకా ఉంటాయి. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలా చేస్తున్నానో చూసేయండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు వచ్చి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. 10 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు 3 కట్టలు, అల్లం 2 స్పూన్లు వేసాము. ఇవన్నీ రెడీమేడ్ అయితే కాదు, నేను ఓన్గా నా సొంతంగా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేసుకుంటానండి. బయటవి వేయటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పిల్లలకి బయట ఫుడ్ అన్నది అలా పెట్టకూడదని ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను. నువ్వులు గసగసాల పేస్ట్ అండి. గ్రేవీ రావాలంటే ఇవన్నీ ఫస్ట్ పట్టించుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, సాల్ట్ ఇవన్నీ వేసి ఫస్ట్ గా పట్టించుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి. ఇది ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోగానే చింతపండు అన్నది వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రుచికి సరిపడా, అంటే ఫస్ట్ హాఫ్ లో మిక్సీలోనే నానబెట్టుకొని పేస్ట్ అన్నది తయారు చేసుకున్నానండి. ఇప్పుడు చాలా మంది బయట గ్రేవీ రావడం కోసం అని పులుపుకి రావట్లేదని చెప్పి రెడీమేడ్ బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అవసరం లేదు, ఇంట్లో ఉన్న చింతపండుతోనే మనం గ్రేవీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు వేసాం కదండి, ఒక 5 నిమిషాలు ఆగాలి. వాటర్ పోసుకోవాలి చింతపండులో. గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు కాదు, తక్కువ నీళ్లు కాదు, సరిపడా పోయాలి వాటర్ అలాగే. కలర్ అన్నది రెడ్ గానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం పేస్ట్ వేసాను కాబట్టి అలా ఉంది. కలర్ చాలా బాగుంటుంది. సరిపడా కారం వేస్తున్నానండి. కొంతమంది ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు కదా, మరి మేమైతే కొంచెం ఘాటుగా తింటాం కాబట్టి కారం వేసాను. ఎవరిష్టం వాళ్ళది. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు అన్నది నేను గల్లుప్పు వేస్తానండి. గల్లుప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. చేపల కూరలో ఉప్పు, కారం అన్ని, వాటర్, చింతపండు అన్ని వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దాము.